చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకటి గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలనలో కొంత కాకుండా కొంత పౌర హక్కుల రక్షణ, పౌర హక్కుల గౌరవించడం అనేది జరుగుతున్నది అనేది మేము కూడా పర్వాలేదు ఇంకా ఈ పార్టీ పాలన అని అనుకుంటున్న సందర్భంలో ఇలా రాత్రి ఇంటికి వచ్చి తలుపులు కొట్టి అరెస్ట్ చేయడం అనేది చట్టవిరుద్ధం, చట్టం అంగీకరించదు. నిజానికి కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల్లో జరిగిన చర్చల్లో ఈ మన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది ప్రధాన అంశంగా వాడు పెట్టిన మేనిఫెస్టోలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది రాశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని మేము అడగడానికి ప్రధాన కారణము ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్బంధము, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలనలో దాని నిర్బంధం నుంచి తెలంగాణ బయటపడాలి, తెలంగాణ కాస్త గాలి పీల్చుకొని కాస్త ఊపిరి పీల్చుకునేటువంటి ఒక వాతావరణం రావాలి అనే దాని విషయంలో మేము ప్రభుత్వం మీద అప్పటి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెట్టి ఇది వాళ్ళు ప్రజాస్వామ్య పునరుద్ధరణ రాశారు. అది వాగ్దానం. ప్రజాస్వామ్యం అంటే దానికి ప్రధానమైనటువంటి ఏంటంటే రాజ్యాంగ విలువలు, తర్వాత మీరు చట్టబద్ధ పాలన. చట్టం ప్రకారం అసలు పోలీసులు అక్కడ రావడానికి మీకు ముందు అరెస్ట్ వారెంట్ చెప్పాలి, వాడు ఎవరో ముందు చెప్పాలి. అది పోలీసులా కాదా అనేది తెలవడానికి ఎలా తెలుస్తుంది? పోలీసులకు అరెస్ట్ చేసే అధికారం కూడా వాడుకు అట్లా లేదు. ఎవరంటే వాళ్ళని తీసుకుపోవడం ఇది గుండాయిజం కాదు కానీ పోలీస్ వ్యవస్థ చట్టబద్ధ పాలన. ప్రతి పోలీసు వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకోవాలి. కానీ అలా కాకుండా రాత్రులు వెళ్ళి ఇలా అరెస్ట్ చేయడంలో చట్టాన్ని అయితే పూర్తిగా ఉల్లంఘించారు కానీ సమాజంలో ఒక భయానకమైన వాతావరణం సృష్టించవుతుంది. కూడా 4-5 అరెస్టే కాదు, ఆ ఉన్న ప్రాంతం అంతా భయపడిపోతుంది. నేను రాత్రుల్లో వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తున్నాను. ఈ భయం అనేది సమాజంలో కలిగించడం అనేది అది ఎటువంటి పాలన ఉంటుంది అసలు? కనుక మీరు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. తెలంగాణలో అది కొంత అలవాటు అయిపోయింది. ఆ చట్టబద్ధ పాలన మళ్ళీ తిరిగి రావాలని కొరకే మనం నిరంతరంగా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు ప్రధానంగా శాంతి చర్చలు జరగాలన్నప్పుడు తెలంగాణ వరకైతే వాళ్ళ తరఫున ఏ చర్య లేకపోతే నక్సల్ తరఫున మా తరఫు నుంచి ఏ చర్య ఉంటుంది అనేది ఆయన స్పష్టంగా మాకు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం వస్తుంది. ఈ ప్రభుత్వము దుందుడుగా ప్రవర్తించదు, పోలీసులు కూడా చట్టబద్ధంగా ప్రవర్తిస్తారని విశ్వాసం వస్తుంది. అప్పుడు విశ్వాసం పోయినట్టు కదా. రెండవది ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన పోలీసులు ఎవరు? లింగాల పోలీసులా, నాగపూర్ పోలీసులా, బయట నుంచి వచ్చారా? ఎందుకంటే మన తీసుకెళ్ళారు కదా బాగానే కాదు, మన వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేస్తారో తెలియదు. తర్వాత ఇప్పుడు అక్కడ ఆయన ఒక ఆశ్రమం నడుపుతాడు. ఇది ప్రారంభమైంది. ఇట్లా తీసుకుపోవడము, తర్వాత వాళ్ళని రిటైన్ చేయడం అనేది ఇది ప్రారంభమైంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర భవిష్యత్తు మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా మేము స్పష్టంగా ఏం చెప్తున్నామంటే మీ మీద విశ్వాసంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మళ్ళీ మీరు ఈ పాలన ఇట్లా వెళితే ఒకళ్ళు మీ పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే ఒకళ్ళు బయట పోలీసులు, ఎందుకంటే ఎన్ఐ గారిని బయట పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. కనుక బయట పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి మీ రాష్ట్రంలో బయట పోలీసులు వచ్చి ప్రవర్తించవచ్చున్నాను. మీ పోలీసులు అయితే వాళ్ళు చెప్పాలి కదా, మేము పోలీసు వాళ్ళ మీద కేసున్నాయి అయినా అర్ధరాత్రి చేయడం అనేది మాకు అభ్యంతరం కదా. మేము నిజంగా నేను ప్రొటెస్ట్ చేస్తున్నాం. వస్తే వాళ్ళు అక్కడ ఉన్నాడు, ఒక ఆయన టీచర్, ఒక ఆయన పని చేసుకుంటున్నాడు బయట, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఉన్నారు. ఎప్పుడైనా ఉదయం వచ్చి తీసుకపోవచ్చు, లేదా పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళ మీద కేసు ఉందని చెప్పవచ్చు. దానికి సరైన కేసు వివరాలు చెప్పాలి. కాకుండా మీరు రాత్రులు తీసుకుపోండి. ఇదేమి పాలన? ఇది అరాచక పాలన అవుతుంది, ఇది అసలు ప్రజాస్వామ్య పాలన కాదు. కనుక మొట్టమొదట మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఒకవేళ మీ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే మీ పోలీసుల మీద చర్య తీసుకోవాలి. తర్వాత ఇమ్మీడియట్గా తక్షణంగా వాడు వదిలిపెట్టాలి. బయట పోలీసులు వస్తే మాత్రం మీరు తప్పకుండా దానికి అబ్జెక్షన్ చేయాలి. బయట వాళ్ళు ఇట్లా తెలంగాణకు రావడానికి లేదనేది మీరు దాన్ని స్పష్టంగా ప్రకటించాలి. కానీ మేము ఇప్పుడు డిమాండ్ చేసి వాళ్ళు తక్షణం వదిలిపెట్టాలి. ఒక స్కూల్ టీచర్
స్కూల్ టీచరు రోజు స్కూల్కి వెళ్ళట్లే ఆయన వెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటి? ఏదో పాత పాలనలాగా మనకు అనిపిస్తుంది. చంద్రబాబు పాలన, లేకపోతే కేసీఆర్ పాలన. ఇది ఈ పాలన సరైనది కాదు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. మీ పోలీసులు ఇలాగే ప్రవర్తించడం మొదలు పెడితే గతంలో రాజకీయ పార్టీ ఎట్లయితే వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయారు, ఆ దిశగా మీరు పోయేటువంటి ప్రమాదం మీదనే ఉండమని హెచ్చరిస్తున్నాం. పౌరత్వాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, పాలించేదో బాధ్యతగా పాలించండి మీ పోలీసులే. ఇది మేము చాలా సందర్భాలు చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మీరు చెప్పే ప్రతి ఉపన్యాసంలో మేము పౌరత్వం గౌరవిస్తామని పోలీస్ యంత్రాంగాన్ని తెలిసేలాగా, మొత్తం తెలంగాణ పోలీసులు ఇది పౌరత్వం గౌరవించే ప్రభుత్వం అని వాళ్ళకి తెలిసేదాకా మీరు మాట్లాడుతుండండి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. కనుక ఇవాళ పౌరత్వ సంఘంగా మేము డిమాండ్ చేస్తుందంటే తక్షణమే వాళ్ళు వదిలిపెట్టాలి. తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంకా భవిష్యత్తు ఇలా జరగకుండా మనం చూసుకోవాలి. ఈ భయానకమైన వాతావరణం చుట్టుముట్టు అందరూ కూడా భయపడిపోతారు. ఇది అర్ధరాత్రి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళాలి. వీళ్ళు ఏం చెప్పాలి? వీళ్ళు వాళ్ళ సహచరులు వీళ్ళు వచ్చాడికి ఎందుకు పట్టుకోవాలి? ఏం చెప్పాలి? వాళ్ళు వస్తుంది ఏమైనా కారణం చెప్పాలి కదా. ఈ కారణం కూడా తీసుకుపోయారట అని చెప్పడానికి. కానీ ఏ కారణం చెప్పకుండా, ఏ వారంటీ లేకుండా అర్ధరాత్రి తీసుకుపోవడం అనేది ఇది కంప్లీట్గా చట్ట వ్యతిరేకం. ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు ఎన్నో ఆపాలి. వీళ్ళు తక్షణం విడుదల చేయాలి. కుటుంబాలకు కూడా మేము చెప్పినట్టే పౌరాత్మ సంఘం తప్పకుండా మీతో నిలబడుతుంది. వాళ్ళందరూ బయటకు వచ్చేదాకా మేము తప్పకుండా పోరాటం చేస్తాం. మీడియా ద్వారా కూడా మేము చెప్పినట్టే పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతున్న తెలంగాణ, మళ్ళీ ఉల్లంఘనలు ప్రారంభమైన తెలంగాణ అనేటువంటి చేసి నేను పత్రికల్లో ఎక్కడ చెప్తున్నట్టే ఈ కల్చర్ను మనం వ్యతిరేకించాలి. మీరు కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఇట్లా అర్ధరాత్రి పట్టుకునేటువంటి కల్చర్ ఏదో ఇది ఏదో అరాచక పనులు, రాచరిక పనులు జరిగిన ప్రజాస్వామ్యంలో అతి జరగాలి. వీళ్ళకి వాళ్ళు ఓటమి ఉన్నారు, బయట వెళ్తున్నారు, టీచర్లు పనిచేస్తున్నారు. వీళ్ళు అర్ధరాత్రి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్న మేము వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీ ద్వారా సమాజంలో కూడా ఒక పబ్లిక్ ఒపీనియన్, ప్రజల యొక్క అభిప్రాయం, ఈ ప్రజా సమీకరణ ప్రజలు కూడా దీన్ని ప్రొటెస్ట్ చేయాలి. వాళ్ళకి ఎదురైతే మనకేం జరగలేదు కాదు. ప్రజలు కూడా దీన్ని ప్రొటెస్ట్ చేసి ఇటువంటి జరగడానికి వీలు లేదనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, స్పష్టమైన ఆలోచన సమాజం నుంచి రావాలి. తెలంగాణకు పౌర హక్కుల ఒక సంస్కృతి ఉంది. తెలంగాణ సమాజం పోరాడిన సమాజమే కదా. కనుక ఇప్పటి మొదటిగా ఇట్లా జరుగుతుంది, 2-3 సంఘటనలు జరిగాయి, ఇట్లా జరగడానికి వీలు లేదు అనేటువంటి మనం తప్పకుండా ప్రభుత్వానికి గట్టిగా చెప్పవలసిన అవసరం. మీరందరూ చాలా తక్కువ షార్ట్ నోట్స్కి వచ్చిన పత్రికలు లేఖలు కూడా మేము పౌరత్వం తరఫున అలాగే తెలంగాణ